హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడైతే డైలీ రొటీన్ అయితే చూసేద్దామా, మై డైలీ రొటీన్. సో ఇప్పుడైతే ఇక్కడైతే చాలా చల్లగా ఉంది గాయ్స్. మా ఇంట్లో ఇటైతే చాలా చల్లగా ఉంది. అండ్ ఇప్పుడైతే కమాన్ గాయ్స్ వెళ్ళిపోదాము బాల్కనీ నుంచి. అంత చల్ల ఉంటే ఎవరు ఉంటారు దాంట్లో. బెంగళూరు వెదర్ మీకు తెలుసుంటుందేమో. ఇప్పుడు చూడండి ఎంత పెచ్చిగా ఉందో ర్యాక్. ఫస్ట్ ఒక ప్లేస్లో సెటిల్ చేసుకుందాం నా ఫోన్ని. చేసుకున్నప్పుడు నేను చూపిస్తాను నేను ఏం తీసుకొని అంటే ఈరోజు చేసుకుంటున్నాను. సో నా హెయిర్ అయితే పిచ్చిగా ఉంది, ఎందుకంటే నిన్న పార్టీ జరిగింది, అట్లే లూజ్గా వదిలేసిన అట్లే ఉండిపోయింది. సో ఇప్పుడు డ్రెస్ ఎత్తుకోవాలంటే నాకు చాలా బోర్ కొడుతుంది. డ్రెస్ వేసుకోవాలంటే చాలా మంచిగా ఉంటుంది, అది డ్రెస్ ఎత్తుకోవాలంటే చాలా బోర్గా ఉంటుంది. ఎందుకంటే ఆ డ్రెస్ కావాలనిపిస్తుంది నాకు, మా మమ్మీకి ఆ డ్రెస్ వేసుకోమంటుంది. అట్లా చాలా పెద్ద డిస్కషనే అవుతుంది. 1/2 అవర్ వరకు అదే ఉంటుంది. చూడండి గైస్, ఇప్పుడు కూడా అదే ఎతుకుతున్నా. నేను మంచిగా సర్దునా గైస్ మా ర్యాక్ని, కానీ పిచ్చిగా అయిపోయింది, ఏం చేయను నేను. సో అయితే ఇప్పుడైతే ఈ డ్రెస్ అయితే ఫైనల్గా తీసుకున్నాను. ఇది సర్లే బాగుంది అని తీసుకున్నా. గాయస్ నేను అదే వేసుకోవట్లే గాయస్, దాని కింద ప్యాంట్ ఉంది. డు నాట్ ఫర్గెట్, వితౌట్ ప్యాంట్ ఐ ఆమ్ వేరింగ్ ఎ ప్యాంట్ ఓన్లీ. సో స్నానం చేసేసుకుని వచ్చేసినాను గాయస్. సో రెడీ అయిపోయినాను. సో జుట్టు అయితే ఇప్పుడు వేసుకున్న దానికి వెళ్ళిపోదామా. అంటే జుట్టు ఫస్ట్ అయితే ఇట్లుంది కదా. సో జుట్టు అంటే క్లచ్ చేసుకున్నాం, పిచ్చిగా ఉంటుంది కదా, అందుకే కొంచెం మంచిగా అంటే జుట్టు వేసుకొని వద్దామని బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా గైస్. సో కమాన్ గాయ్స్, ఇప్పుడైతే ఒక ప్లేస్లో సెటిల్ చేసుకోవాలి మళ్ళీ నా ఫోను. సో అది నుంచి సింపుల్ జుట్టే వేసుకుంటున్నాను గాయస్. ఎప్పుడు పోనీటైల్ సమ్ క్రియేటివ్ థింగ్స్ వేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ పోనీటైల్ వేసుకున్నాను, ఎప్పుడు పోనీటైల్ అనేది విరక్తి వస్తుంది. అందుకే సంథింగ్ సింపుల్ హెయిర్ స్టైల్ అని కొత్తగా నేను వేసుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ టైం అనమాట ఈ హెయిర్ స్టైల్ వేసుకోవడం. ఫస్ట్ అయితే నాకు ఇది చాలా బాగుంటుంది గాయస్, ఇది మీరు కూడా కొనుక్కోవచ్చు. నేను ఇంకా నెక్స్ట్ సమ్ వీడియోస్లో అది నా ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏ కంపెనీ అని మీకు చెప్తాను గాయస్. అది నాకు షేర్ చేసుకోవాలనిపించింది, సో అప్పుడు షేర్ చేసుకుంటున్నాను. అది ప్రమోషన్ అయితే అస్సలు కాదు గాయస్. అది నెక్స్ట్ వీడియోస్ కదా, వదిలేయండి గాయస్. నెక్స్ట్ వీడియోస్ అంటే చాలా టైం ఉంది. ఇప్పుడైతే చిక్కు తీస్తున్నాను. నాకు కాఫ్ ఎందుకు ఉందంటే కొంచెం సంథింగ్ అలాగే చాలా అంటే చాక్లెట్స్ అవన్నీ తిని కాఫ్ వస్తుంది. సో ఇదైతే భలే కోమ్ చేస్తుంది గాయస్ హెయిర్. మీరు ఇది ప్లీజ్ ఖచ్చితంగా ఇది ప్రమోషన్ అయితే కాదు. సో ఇప్పుడైతే జుట్టు వేసుకున్నాను, బాగుంది కదా. అంటే ఇది ఇప్పుడు అంత బాగాలేదు, కానీ కాసేపు పిచ్చిగా అయినప్పుడు బాగుంది, ఎందుకంటే జుట్టు ముందరది అట్లా. ఇప్పుడైతే నార్మల్గా ఉంది. ఇది మా మమ్మీ ఊరికి వెళ్ళింది, సో మా డాడీ నేను ఉన్నాము. సో అయితే ఇప్పుడు మా నాని దగ్గరికి వెళ్ళాం, అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ దగ్గరికి. సో మా డాడీ వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే పక్కిల్లే మా వాళ్ళది కూడా. సో ఫుడ్ తినేదానికైతే వెళ్తున్నా గాయస్. ఫుడ్ అయితే స్పెషల్ ఫుడ్ ఏమనుకోవద్దండి గాయస్. మా నాని మంచి స్పెషల్ చేయనా అనింది, కానీ నేనే వద్దు, నాకు దోశ చట్నీ తినాలంది. నువ్వు దోశ చట్నీ చేయకపోతే నేను ఏడుస్తానని. సరే దోశ చట్నీ చేస్తాను అనింది. సో అయితే ఇప్పుడు బాల్కనీకి అయితే వెళ్ళిపోతున్నాను. బాల్కనీలో తిందామని ఉన్నాను. బాల్కనీలో కూడా చాలా బాగుంటుంది ఫుడ్. తినేసి ఇప్పుడైతే మా నాని అనింది ఫుడ్ తెచ్చుకోవాలని. సరే వెయిట్ కరో రుకో జరా సబర్ కరో ఉన్నాను. సో దోశ అయితే మా నాని భలే చేసేసింది. దోశ చట్నీ, నాకు చట్నీ అంటే చాలా ఇష్టం, దట్స్ మై ఫేవరెట్. బట్ సమ్టైమ్స్ చట్నీ అది పిచ్చి ఉంటే ఇట్స్ నాట్ మై ఫేవరెట్. ఓన్లీ ఫర్ దట్ టైమ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై దోశ. 1 దోశ రెడీ అయిందనక. నేను అన్ని దోశ ఒకేసారి తింటాను కాబట్టి
ఒకేసారి కావాలి నాకు. చూడండి గాయస్ ఇట్లా. నేనైతే ఇప్పుడు దోశ చట్నీ అనమాట. దీని కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది గాయస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు చాలామంది ట్రై చేసుంటారు. బట్ ఎవరు కొంచెం నార్త్ ఇండియన్స్ వాళ్ళకి అట్లా చెప్తున్నాను. అంటే తెలుగు అంటే సౌత్ లేదు, సారీ గాయస్. నెక్స్ట్ లెవెల్లో ఉంది గాయస్. మా నాని చేసిన చట్నీ నా మైండ్లో లైక్ సీరియస్లీ ఎంత బాగా అనిపించింది అంటే చాలా టేస్టీ ఉంది. సో ఇప్పుడైతే మా నాని తింటుంది. మా నాని ఈవెన్ అదేమంటే మునక్కాయ అంటారు డ్రమ్ స్టిక్స్, అవి కూడా తింటుంది. సో ఇప్పుడైతే నాకు చదివి కొంచెం చదవలేదు అంటే ఏదో కొన్ని హోంవర్క్స్ ఉన్నాయి. వీకెండ్ హోంవర్క్ కంప్లీట్ చేసేసినాయి. మళ్ళీ ఊరికే మా నాన్నతో క్లాస్ అటెండ్ అవుతుంది. నాకు కాసేపు కాసేపు స్లీప్ వేసా చేస్తాను గైస్. ఇప్పుడు టైం ఎంత అయింది? హైజీన్గా ఉండాలి గైస్, మనం చాలా హైజీన్గా ఉండాలా. సో యూ నీడ్ టు టేక్ time to time water. 8 glasses of 1 dayలో 8 glasses తింటే చాలు గాయస్. 8 glasses is enough గాయస్. ఇది అయితే మన హోల్ డే మనం హైజీన్ ఉన్నట్టు అండ్ డీహైడ్రేట్ అవ్వం మనం. యూ షుడ్ టేక్ లాట్ ఆఫ్ వాటర్ గాయస్, బికాస్ లేకపోతే మనం బాడీలో డీహైడ్ అవ్వదు. సో డీహైడ్రేషన్ అంటే వేడెక్కడం. సో if you don't want that stuff, please. And మళ్ళీ నా ఎస్ఎస్టీ బుక్ అంటే ఈ ఎస్ఎస్టీ బుక్ ఎక్కడే మైండ్ ఆడి తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తెలుసా తెలీదా? ఎందుకంటే గోయిస్ బికాజ్ నా చెల్లి పైన చైన్ ఉంది. వినాయకుడు చైన్ చాలా బాగుంది. మా ట్యూషన్ మ్యామ్ని మా మమ్మీ అడిగి అంటే వాళ్ళ ఊరి దగ్గర ఉంది. సో అడిగి తెప్పించుకునింది. డబ్బులు ఇచ్చినాంలే. ఈ తాజ్మహల్ గురించి అంటే అవర్ హెరిటేజ్ బాపుడే. హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ అదే ఇంకా బెటర్ ఉంది. సో గాయస్ ఇప్పుడైతే కంప్లీట్ చేసేసాను. సో వాట్ డూ ఐ డూ డే అనమాట. ఈ వీడియో అంతా మీకు తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ చెప్పినాను. నాకైతే గిటార్ అయితే ప్లే చేయడం భలే ఇష్టము. సో గిటార్ ప్లే చేయడం అయితే నాకు చాలా బాగా ఇష్టం గాయస్. అండ్ అయితే ఇప్పుడు నా వెదర్ అయితే ఇట్లుంది గాయస్. అండ్ నేను సౌండ్ అంటే ఎక్కడి నుంచో చూపిస్తున్నాను, ఒక మిర్రర్ దగ్గర నుంచి నన్ను చూపించుకుంటున్నాను. సో ఇప్పుడైతే కిందకి దిగుతున్నాను, ఎందుకో తెలియదు గాయస్. సో కిందికి దిగి వచ్చి ఓకే బాల్కనీ దగ్గరికి వెళ్తున్నాను. మా నాన్న ఇప్పుడు ఏం చేసిందమ్మా? ఓకే మధ్యాహ్నం వచ్చి మునక్కాయ వేసింది. డ్రమ్ స్టిక్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో మునక్కాయ అంటారు. మునక్కాయ గాయస్ నేను తొందరలో మీకు ఈవెన్ ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా పెడతాను. అంటే తెలుగుతో పాటు ఈవెన్ ఇంగ్లీష్ కూడా పెడతాను. మా నాన్న ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏమీ ఉండదు, నాకు సంబంధించి ఉండదు గాయస్. సంథింగ్ ఇప్పుడైతే నా పక్కింటి కీస్ తీసుకొని వెళ్ళిపోదాం గాయస్ మా ఇంటికి. మా ఇంట్లో ఏమైనా చేయడానికి వర్క్ ఉంటే చేసేయచ్చు. సో గోయిస్ కోమో ఫస్ట్ అయితే ఇక్కడ లాక్ ఓపెన్ చేసుకుంటున్నా గాయస్. ఫస్ట్ వాష్రూమ్ వెళ్ళేసి వస్తారు గాయస్. 5 minutes గైస్, సారీ గైస్, వాష్రూమ్ వెళ్ళేసి వస్తారు. సో ఇప్పుడు నాకు బోర్ కొడుతుంది, అందుకే బెడ్ మీద పడుకొని దొల్లాడుతున్నాను. సో ఇప్పుడైతే మనము చిప్స్ తినేద్దామా? కమాన్. మా ఇంట్లో ఏదో నాకు ఉండాలా, నా కోసమైనా ఉండాలా గాయస్. ఐ నీడెడ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటుంది. నా కోసమైనా చిప్స్,
నేను మా డాడీని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను గైస్, ఒక చిప్స్ అయినా చాక్లెట్ అయినా ఉండాలి, ఒక్క థింగ్ అయినా నాకు కావాల్సింది ఉండాలి, లేకపోతే బోర్ పెట్టేస్తాను. డాడీ పోదాం డాడీ అని. మా ఇంటి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది గైస్ చిప్స్. ఇప్పుడు చిప్స్ అయితే వేసేసుకుంటున్నాను. మళ్ళీ చిప్స్తో పాటు ఏమైనా రిఫ్రెషింగ్గా చాక్లెట్ మా ఇంట్లో అంత ఉండదు. చాక్లెట్ రిఫ్రెషింగ్ ఏమైనా ఉందా అని చూస్తే చాక్లెట్ ఏదో కనిపించింది మాకైతే. మీరు ప్లీజ్ గైస్, మీరు బయట లేస్ అవన్నీ తెచ్చుకోవద్దని నేను చెప్తున్నా కదా, తెచ్చుకోవద్దండి ప్లీజ్. ఎందుకంటే యూ మీన్ ఐ థింక్ సో, ఎందుకంటే హాట్ చిప్స్లో చేస్తారు, ఫ్రెష్గా మన ముందరే చేసి పెడతారు. 120 వాళ్ళకి అయిపోతాయి. లీజర్స్ గైస్, లీజర్స్ ఎప్పుడు చేస్తారు వాళ్ళు, మనకేం తెలుసు ఏ నూనె వాడుతున్నారు. ఇప్పుడు హాట్ చిప్స్ అయితే వాళ్ళ నూనె కూడా మనం చూడొచ్చు కొన్ని వాటిల్లో అంటే హాఫ్ వాటిల్లో అవే. సో అయితే ఇప్పుడు చిప్స్ తింటున్నాం గాయ్స్. ఐ లవ్ చిప్స్. మై ఫేవరెట్ ఈజ్ జంక్, బట్ నాట్ ఎవ్రీ టైం అయినా కూడా పిచ్చిగానే ఉంటుంది గాయ్స్. సో కమ్ ఆన్ గాయ్స్. సో చాలా బోర్ కొట్టేస్తుంది నాకు చిప్స్ అంటే. నేను మీకు ఫ్లఫీ కాఫీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను గాయస్. అంటే ఒక షార్ట్లో చెప్పిన కదా ఫ్లఫీ కాఫీ చూపిస్తానని. సో ఇప్పుడైతే ఈ డైలీ రొటీన్ వీడియోలో అయితే ఫ్లఫీ కాఫీ వీడియో కలుపుదాం అనుకుంటున్నాం గాయస్. ఓకే, లెట్ మీ ఇప్పుడు నా హెయిర్ సరి చేసుకుంటున్నాను గైస్. ఎందుకంటే మీకు తెలిసేమో, ఎందుకంటే నా హెయిర్ ఎప్పుడు గబ్స్ అయిపోతుంది. అంటే బిజీని నేను గబ్స్ అన్నాను అంతేలే గాయస్. సో ఎప్పుడు పిచ్చిగా అవుతూ ఉంటుంది. అందుకే కొంచెం ఎప్పుడు పిచ్చిగా ఉండకూడదు కదా గైస్, నీట్ కూడా ఉండాలి కదా గైస్. వి ఆల్ ఆర్ నీట్ పీపుల్స్. సో ఎవరు పిచ్చి లేరు, ఎవరు మంచిగా లేరు అన్నట్టు నేను చెప్తానంటే, ఎవరు పిచ్చి లేరు, ఎవరు మంచిగా లేరు. సో చిప్స్ నాకు, ఇఫ్ యూ రియలీ లైక్ చిప్స్ ప్లీజ్ కామెంట్ బాయ్స్. ఇఫ్ యూ రియలీ లైక్ చిప్స్ ప్లీజ్ కామెంట్. ఓకే గాయస్, మీరు ఎందుకు నా ఛానల్ అస్సలు సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ subscribe and like, share my things and comment guys. కామెంట్ తీయట్లే చాలామంది, నార్మల్ పీపులే ఇస్తున్నారంటే. హూ ఈజ్ ఇంట్రెస్టెడ్, right? Even I'm not interested for that, but something comments, please give it. Okay guys, so దాని గురించి వదిలేయండి. మనం ఫ్లఫీ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. ఫ్లఫీ కాఫీ ఏమీ లేదు గైస్. ఒకసారి నేను చెప్తాను రెసిపీ, నేను మళ్ళీ చూపిస్తాను కూడా, చూపించి చెప్తాను. అప్పుడు ఒకసారి చెప్తాను ఫాస్ట్గా. అంటే ఒక గ్లాస్ టప్పర్ బేర్ది గ్లాస్ ఉంటుంది కదా, దానికి క్యాప్తో ఉంటే దాంట్లో ఏమంటారు కాఫీ పొడి వేసుకొని, నీళ్ళు వేసేసుకొని, చక్కెర వేసుకోవాలా. మీ చక్కెర మర్చిపోయినారంటే ఇంక ఫ్లఫీ కాఫీ కాదు, బఫీ కాఫీ అవుతుంది అన్న, బఫీ కాఫీ. అందుకే చక్కెర వేసేసుకొని బాగా షేక్ చాలా తక్కువసేపు అయినా చేయొచ్చు గాయస్. చేసినాక అది ఫ్లఫీ లాగా సూప్ మనం ఎక్కువసేపు ఇట్లా హ్యాండ్స్ రబ్ చేస్తే అట్లా వస్తుంది కదా, అట్లా బాగా వస్తుంది. ఇంకా బాగా వచ్చినప్పుడు ఒక గ్లాస్ తీసుకొని, మన ఫ్యాషన్ గ్లాస్, మంచిగా ఉండే గ్లాసు, అది మీకు తగినట్టు మీరు తీసుకొని మేము తీసేసుకున్నాము. మంచిగా గ్లాస్ తీసుకొని దాని లోపల ఆ కాఫీ ఫ్లఫీది వేసుకొని, పాలైతే కంపల్సరీ ఉండాలి. మళ్ళీ కొంచెం వేసుకున్న ఫ్లఫీది, మళ్ళీ పాలు వేసేసుకొని, మళ్ళీ కొంచెం ఫ్లఫీ వేసుకొని బాగా మిక్స్ ఏం చేయనవసరంలా. కొంచెం డెకరేషన్గా చక్కెర పైన వేసి
మళ్ళీ కొంచెం జస్ట్ ఒక స్పూన్ ఇట్లా ఇట్లా జస్ట్ ఇట్లా రొటేట్ చేయండి ఒక్కసారి, చాలా బాగుంటుంది గాయస్. అంతే గాయస్, ఫ్లఫీ కాఫీ అంటే ఇంకేం లేదు. ఈ చాక్లెట్ అయితే అదిరిపోతుంది గాయస్. నేను ఇప్పుడు తినే చాక్లెట్, ఐ లవ్ ద చాక్లెట్ గాయస్, బట్ ఐ డోంట్ లవ్ మోర్ దెన్ మై చిప్స్ లైక్ స్పైస్ స్టఫ్. స్పైసీ ఇంకా బెటర్ మోర్ దెన్ దిస్ చాక్లెట్. కానీ నాకు టాబ్లర్ ఇస్ మై ఫేవరెట్ చాక్లెట్. ఏదైనా మిల్కీ సంథింగ్ జర్మన్లో ఉంటుంది, ఫారిన్స్లో అంతా ఉంటుంది మిల్కీ సంథింగ్ లావెండర్ కలర్లో ఉంటుంది, అది కూడా చాలా బాగా ఇష్టం. రఫ్లిషా ఏదో సంథింగ్ కైండ్ ఆఫ్ దట్, దాని పేర్లు అంతా మర్చిపోతాను. కానీ టాబ్లర్ ఇస్ మై లైక్ ఐ ఏట్ లాట్ ఆఫ్ టైమ్స్, అందుకే నాకు మర్చిపోకుండా ఉంది గాయ్స్. అండ్ కమ్ ఆన్, ఇప్పుడైతే ఫ్లఫీ కాఫీ చేసేద్దామా. సో ఫ్లఫీ కాఫీకి మెటీరియల్ అన్నా కదా, కాఫీ పొడి. మీకు కాఫీ లైక్ ఇట్లా పొడిగా ఉంటే కూడా ఓకేనే, ఇట్లా రాయిగా ఉన్నా కూడా ఓకే. నీళ్ళలో వేస్తే జస్ట్ ఇట్లా కరిగిపోతుంది అనమాట. చూడండి, నేను ఇలాంటి గ్లాస్ ఉన్నా కూడా ఓకే, లేకపోతే డబ్బా ఉన్నా కూడా ఓకే విత్ క్యాప్. సో ఫస్ట్ నేనైతే ఇది టీయా కాఫీయా పౌడర్ తెలియదు నాకు. మా మమ్మీ లేదు కాబట్టి మా మమ్మీని కూడా అడగలేను, అండ్ మా డాడీ బయటికి వెళ్ళారు. సో సర్లే అదే కాఫీ పొడి అని వేసేస్తున్నాను. కాఫీ పొడి అయితే నేను ఇద్దరికి చేస్తూ ఉన్నాను. మళ్ళీ మా నాని వచ్చి నాకు కావాలనింది, నాకు కొంచెం కావాలనింది, కానీ నేను కొంచెం ఏమి ఇవ్వలేదు, ఎక్కువనే ఇచ్చినాను. సో ఎన్ని స్పూన్స్ వేసిన గైస్ కౌంట్ చేసుకోండి, సారీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చి నీళ్ళు అనమాట గాయస్. నీళ్ళు అయితే మనం కొంచెం జస్ట్ అట్లా వేసుకొని అంటే కొంచెం ఇలా అట్లా ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేయడం, అంతే, ఇంకేం లేదు గాయస్. చూడండి గాయస్, అంత చాలు మనకు. ఇంకా తక్కువ అయినా కూడా పర్లేదు, కాఫీ పొడి ఎక్కువ వేస్తే మంచిది అనమాట. అట్లా నాకు ఇక్కడ దీనికి క్యాప్ వేయడమే కష్టమైంది గాయస్. మళ్ళీ లాస్ట్లో క్యాప్ వేయడం వచ్చింది కాబట్టి ఫ్లఫీగా తయారైంది. ఇది చాలా కష్టం నేను క్యాప్ వేయడము, ఓన్లీ వన్ సైడే పడుతూ ఉండింది. ఇంకో 3 sides పడలేదు, మళ్ళీ ఒకసారి 2 sides పడింది, ఒకసారి 3 sides పడింది, ఒకసారి 2 sides పడింది, ఒకసారి 3 sides పడింది. ఆ 3 sides చేస్తే ఇంకా వచ్చేసింది గాయస్ మాకు. అండ్ ఇప్పుడైతే నేను మర్చిపోయిన అసలు కాఫీ పొడి వేసి నీళ్ళు వేసేసి అట్లే ఉండి షేక్ చేస్తా అన్నప్పుడు టేస్ట్ ఏంటబ్బా తేడా ఉందనుకున్నాను. సో చూస్తూ మళ్ళీ చక్కెర వేసినాను. సో గాయస్, ఇప్పుడైతే మేము షేక్ చేసిన దాంట్లో ఇదేదో వచ్చింది, ఈ కప్పులో ఇట్లా మారుద్దాం అనుకుంటున్నాము. మా ఇంట్లో బ్లెండర్ ఉంది కానీ a blender I don't know to use it. If my mother is there, she would allow me and she would like help me also. Like my father is outside, you know that, of course, and the blender is inside, I don't know to use it, that's all. So my father also doesn't know. He would maybe know, but he does not wanted to use it like that, guys. So you mean I was doing with the small, that cakes mixer, something kind of that. We were using it. I don't know how to call that. I think so it's stealing stick, then a kind of a blender, and we should do with the hand. After that I just poured it like మీకు తెలుసు కదా, టీ తొల్లిస్తాము కదా, అట్లా చేసుకోవాలి గాయస్. అది మీకు ఆ క్యాప్ బాగా పడుతుంటే బాగా ఫట్ వేయచ్చు. సో నాకు చాలా కష్టపడుతుంది క్యాప్ వేయడానికి, అండ్ ఆల్సో చాలా టేస్టీగా ఉంటుంది గాయస్. అండ్ ఇప్పుడైతే చక్కెర గుర్తు వచ్చింది గాయస్, చక్కెర వేయాలి కదా అసలు అన్నట్టు చక్కెర గుర్తొచ్చి చక్కెర వేస్తున్నాను.
నేనంటే నేను ఫస్ట్ ఒక స్పూనే వేసింటి, అంటే ఒక దాంట్లో వేసినాను. ఏంటబ్బా ఇది ఇంకా పిచ్చి ఉందని 2 స్పూన్స్ వేస్తే ఇంకా స్వీట్ ఎట్లుందంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. అది కలిపితే టేస్టీ ఉంటుంది, ఇంకా కలపలేదు కదా, సో అందుకే నేనేమో సో ఇప్పుడైతే బాగా షేక్ చేసినాను కాబట్టి చూడండి ఎట్లా మంచిగా ఫ్లఫీగా వచ్చిందో. ఒక కప్పులో వేసుకోవాలి, అదే చెప్పాను కదా, గ్లాస్ కప్స్లో వేసుకున్నా కూడా బాగుంటుంది. గ్లాస్ వేసుకున్నా కూడా బాగుంటుంది. యూ మీన్ ఇట్స్ బెటర్. లైక్ కింద అట్లా కొంచెం వేసుకోవాలి గాయస్, కొంచెం ఇస్ ఎనఫ్. సో కొంచెం వేసుకున్నాక పాలు వేసుకోవాలా. మా ఇంట్లో పాలు లేదు గాయస్, ఎందుకంటే మా మమ్మీ లేదు, మా పాలు లేదు. మమ్మీ ఎందుకు లేదంటే ఊరికి వెళ్తే కాబట్టి సో లేదు. అండ్ పాలు మేము కూడా అంత వాడము. సో పాలు మా మమ్మీ ఉన్నప్పుడే ఉంటుంది, అది అఫ్కోర్స్ ఉంటుంది. అండ్ సో పక్కింట్లో నుంచి పాలు తెచ్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆ కప్పు డెకరేట్ చేసినాక పక్కింట్లో పాలు ఉందా అని అడిగేసి రావాలా. ఫస్ట్ అడిగేసి వచ్చేసిన గాయస్. అండ్ నౌ ఐ జస్ట్ టుక్ ద పాల్గొన్నాం. అండ్ నేను ట్రై చేద్దాం అనుకున్నా ఒక్కసారి అట్లీస్ట్ ఇట్లా అని అట్లా. సో నాకు అస్సలు రాలేగా, ఆ నీగడ కొంచెం పడింది పాపం. ఇంక ఇట్లా కాదని ఆ స్టీరింగ్ ఏమంటాం వరగంట ఏదో అంటారు కదా, వరగంటను. నాకు నిజంగా తెలుగు అంత బాగా తెలియదు గాయస్, సారీ ఫర్ దాట్. అండ్ అది ఇంగ్లీష్లో ఏమంటారు కూడా నాకు తెలీదు. తెలుగులో తెలియదంటే ఇంకేం చేయాలా. సో అది తీసుకొని కొంచెం పాలు పోసుకొని మధ్యలో మళ్ళీ ఆ కాఫీ వేసి మళ్ళీ ఏంటి గైస్, మళ్ళీ ఆ ఫ్లఫీ వేసేసి, అంటే మళ్ళీ పాలు పోసుకొని మళ్ళీ ఆ ఫ్లఫీ వేసేసి కొంచెం చక్కగా డెకరేటివ్ కావాలంటే వేసుకోవచ్చు గాయ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఫాస్ట్ తాగాల, లేకపోతే ఆల్మోస్ట్ మన కాఫీ లాగానే ఉంటుంది అది. అందుకే ఫ్లఫీ కాఫీ అంటే ఫ్లఫీగా ఉండాలి కదా. సో నేను చెప్పినట్టు చేసుకోండి గాయ్స్. మా డాడీకి అయితే స్ట్రా మర్చిపోయినాను, మీకు కూడా చూపించడం మర్చిపోయినా గాయ్స్. అంటే మా నాన్నకి నాకు పెట్టుకున్నాము కానీ మర్చిపోయినాను. మా నాన్నకి అయితే తెచ్చేస్తాను గాయ్స్. కాఫీ అయితే ఇచ్చేసిన మా డాడీకి. ఇప్పుడైతే తిందామా గాయ్స్, ఏం తినేద్దామా? కమాన్, రసం అయితే తింటున్నాను. ఇది స్పెషల్ రసం అనమాట. ఈ డే రొటీన్కి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా పెద్దగా ఉంటుంది వాయిస్. సో నేను ఒకసారి ఒక వీడియో చేస్తాను, నేను ఎక్కడి నుంచి ఏ యాప్లో నుంచి నేను ఎడిట్ చేస్తున్నాను. సో అయితే ఇప్పుడైతే రసం తినేస్తున్నాను. రసంకి ఏమైనా నంచుకునే దానికి కావాలని మా తాతయ్య అడిగితే నేనన్నాను నాకేమీ వద్దు, బికాజ్ నాకు రియల్లీ ఏమీ వద్దు. చిప్స్ పక్కింట్లో ఉంది కానీ మళ్ళీ పోయి ఎవరు తెచ్చుకుంటారు గాయస్. అది నేను తెచ్చుకుంటానే, కొంతమంది కూడా తెచ్చుకుంటారు. సో మళ్ళీ చెప్తున్నాను, హైజీన్గా ఉండాలా. హైజీన్గా ఉండాలా. We should also be hygiene and we should also be not to be hydrated. And మరి హైడ్రేట్ అవుతుందేమో అని నీళ్ళు తాగుతూనే ఉండాలా. 8 glasses is enough guys for చిన్న పిల్లలు. పెద్దోళ్ళకి 15, I think so, 15 or 14 or 18, I did not remember. పెద్దోళ్ళకి సీరియస్లీ ఐ డిడ్ నాట్ రిమెంబర్. పెద్దోళ్ళకి ఎందుకంటే పెద్దోళ్ళకి నాకు పనికి రాదేమో.
అందుకే నేను రిమెంబర్ చేసుకోలేదు. సో గాయ్స్ ఇప్పుడైతే నాకు బోర్ కొట్టేదో సింబల్స్ పెడుతున్నా మీకు నాకు బోర్ కొడితే ఇలాంటి పని చేస్తాను గాయ్స్. సో boring guys, I'm so bored. I don't know why I'm bored, but I'm so bored. సో పట్ట ఫుల్ చేసేలాగా ఇంకా పెట్టి ఇప్పుడైతే మా నాన్ని అంత రసమనం పెట్టి నా మూతి కూడా కవర్ అయిపోతుంది హాఫ్ ఫుల్ అయిపోయింది. మా నాన్న ఇప్పుడు తిని లేచి ఇప్పుడు చేయి కడుకుంటుంది. మరి ఏం చేస్తుందో నాకు తెలియదు గాయ్స్. సరే గాయ్స్, ఫ్లఫీ కాఫీ ఎంత రుచిగా ఉన్నిందంటే వెళ్ళిందనమాట. సో కాసేపు ఆగి నాకు గావా తింటాను. దాని తర్వాత నాకు తెలీదు I don't know. సో ఇప్పుడైతే మా ఎదురింటికి వెళ్దాం అనుకుంటున్నాను. టుడే ఇస్ సో బోరింగ్ డే గాయ్స్. ఎప్పుడైనా వీడియో చేయాలంటే రొటీన్ చాలా బోరింగ్ ఉంటుంది. మీద రోజు ఎంత ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలే గైస్. స్టే ట్యూన్, లెట్స్ ఏంటి ఇక్కడ వచ్చు కొంచెం గట్టి అమ్మా. ఇక్కడ పచ్చు ఇది కాదా, ఇక్కడ పచ్చు అని సరే పచ్చుంటున్నావు. ఒక్క నిమిషం ఎక్కడ పక్కన ఏంటి వాళ్ళ అప్ప ఎక్కడ నేను వచ్చాను. ఫైనల్గా ఇక్కడికి వచ్చేసినాం గోయ్. మసాజ్ చేయమా, నువ్వు యోగా క్లాస్లో మసాజ్ నేర్చుకుంటావు కదా, ఆ మసాజ్ ఏదో నాకు చూపి. ఎవరైనా వేస్తారా? బాగా పడుకుంటా. I will talk later at నేర్చుకుంటుంది. మసాజ్ అనే కాదు, యోగా కూడా నేర్చుకుంటుంది. వాళ్ళు చెప్తారు ఇది హెడేక్, ఇది మీకు స్టమక్ పెయిన్, బ్లా బ్లా బ్లా. దాని తర్వాత అందరికీ చేస్తుంది అనమాట. అందరికంటూ ఉంటుంది ఈ యోగా క్లాస్ అటెండ్ అవ్వడం చాలా బాగుంటుంది అని. సరే చాలామంది అటెండ్ అయ్యి వాళ్ళు కూడా బాగా అయినారన్నమాట గాయ్స్. సో ఇప్పుడైతే డిన్నర్కి వచ్చేసినాం గాయ్స్. డిన్నర్ వచ్చి దోశ చట్నీ. దోశని నేనే చెప్పిన, మా నాని ఏమనిందంటే మ్యాగీ చేసుకుందామా అనింది. నేనేమన్నా దోశ మా మిగిలిపోయిన చట్నీ ఉంది కదా నా కోసం పెట్టినాను కదా, ఆ చట్నీ నాకు దోశ పొడి చాలా అన్నాను. ఎంత రుచిగా ఉంటుందంటే సీరియస్గా you not even know about my routine. Yes guys, so I'm so hungry to eat love, eat నాకుంది. సో మా డాడీది అయిపోయిందేమో. సో మా డాడీ హ్యాండ్ వాష్కి వచ్చినారు. నాకైతే దోశ చాలా రుచి ఉండింది అనిపించింది గాయ్స్. ఇది ఎందుకంటే మా నాని చేసింది కదా, అందుకేమో.
రుచి రుచి రుచినెస్ అంతా అనమాట. సో సీరియస్లీ నాకెందుకు అది బాగా నచ్చుతుంది. నాకు దోశ చట్నీ కాంబినేషన్ భలే ఇష్టం. కానీ బయట ఈ హోటల్స్లో చేస్తారు కదా గైస్, దోశ చట్నీ కాంబినేషనే నచ్చదు. దోశ సాంబార్ కాంబినేషన్ వస్తుంది. ఇప్పుడైతే నిద్రపోదాం. గోయిష్ బోయ్ స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా కొత్త చూస్తుంటే మా వీడియోస్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్, ఓకేనా గాయ్స్? అండ్ నేను ఎప్పుడైనా వీడియోస్ అంటే లైక్ నైట్ పడుకునేటప్పుడు lots of love guys, wish you all a happy Makar Sankranti and